మన్నాను కురిపించితివి. యెహోషువ వాక్య ధ్యాన నిమిత్తము ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ఏదెను తోటను ఏదెను వనమును తయారు చేసిన తర్వాత ఆ వనములో దేవుడైనటువంటి యెహోవా సంచరిస్తూ ఉన్నాడు. ఆ వనములో చూసినప్పుడు దేవుడైనటువంటి యెహోవాకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే ఆ తోటని సేద్యపరచుటకును దానిని కాచుటకును. ఆ తోట ఏదైతే ఉందో, ఈ ఏదెను వనము ఏదైతే ఉందో, ఈ ఏదెను తోట ఏదైతే ఉందో అందులో రకరకాల ఫలవృక్షములను ఇచ్చేటువంటి రకరకాల వృక్షములు అందులో ఉన్నాయి. అయితే ఆ వృక్షములను సేద్యపరచుటకును ఆ తోటను కాయటానికి ఒక వ్యక్తి అవసరమని దేవునికి అనిపించింది. అయితే ఆ వ్యక్తి అవసరమైన అని అనిపించినప్పుడు దేవుడు అయినటువంటి యెహోవా ఏం చేస్తాడంటే ఆ యొక్క మట్టిని తీసి ఒక వ్యక్తిని తయారు చేస్తాడు. అతడే మొదటి ఆదాము. మరియు దేవుడని యెహోవా నరుని తీసుకుని ఆ యొక్క తయారు చేసినటువంటి తన క్రియేట్ చేసినటువంటి ఆదామును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే ఏదెను తోటలో ఉంచటం జరిగింది. ఎందుకంటే ఏదెను వనమును సేద్యపరచుటకును దాన్ని కాయటానికి ఒక వ్యక్తి అవసరం కాబట్టి ఆదామును తయారు చేసినటువంటి దేవుడు ఆ యొక్క నరుని తీసుకొచ్చి ఎక్కడ ఉంచాడంటే ఆ ఏదెను వనములో ఉంచాడు. అన్ని సమృద్ధి ఫలవృక్షములు కలిగినటువంటి అన్ని రకములైనటువంటి వృక్ష జాతులు కలిగినటువంటి ఆ సంతోషకరమైనటువంటి ప్రదేశంలో ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ యొక్క నరుని తీసుకొచ్చి ఉంచటం జరిగింది. అయితే అలా కొంతకాలం గడిచిన తర్వాత దేవుడైనటువంటి యెహోవా ఆ సాయంకాలపు పూట వచ్చి ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆదాము దగ్గర నుంచి దేవుడైనటువంటి యెహోవా వెళ్ళిపోయిన తర్వాత ఆదాము ఎలా ఉంటున్నాడంటే ఒంటరిగా ఉంటా ఉన్నాడు, ఒక్కడిగా ఉంటా ఉన్నాడు. అది చూసినటువంటి దేవుడు, అతన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు, అతని పట్ల కృప చూపించాలనుకున్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే ఆదాముకు గాఢ నిద్రను కలుగచేసి తన పక్కలోంచి ఒక ఎముకను తీసి ఒక స్త్రీని తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం. తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడైనటువంటి యెహోవా చూసినప్పుడు, దేవుడైనటువంటి యెహోవాకి ఆ విషయము తెలిసినప్పుడు ఏం చేస్తాడు అంటే ఆదాముకి ఒక తోడు కావాలని అతడు గాఢ నిద్ర కలుగ చేసి అతని ఎముకలోంచి ఒక ఎముకను తీసి ఆమెను ఏం చేస్తాడంటే స్త్రీగా నిర్మించినట్లుగా ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. స్త్రీగా నిర్మించి ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చిన. ఆదికాండం 2వ అధ్యాయము 22వ వచనము. ఈ వాక్యము చాలాసార్లు మ్యారేజెస్లో మనం వినుంటాం. చాలాసార్లు అనేక సందర్భాల్లో ఈ వాక్యాన్ని మనము వినుంటాం. చాలాసార్లు అనేక సందర్భాల్లో దీన్ని ధ్యానించి ఉంటాం. కానీ ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఈ మాటలు నీ కోసము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాక్యం వింటున్నా, ఈ వాక్యము నీ కోసమే, ఈ మాటలు నీ కోసమే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనము మానవ రూపంలో మనిషిగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనకి కూడా ఇలాంటి ఒక సందర్భాన్ని ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాము. వివాహ సందర్భములలో చాలాసార్లు ఈ వాక్యం వింటావు, చాలాసార్లు ఈ వాక్యాన్ని విని ఉంటాము. కానీ ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వివాహ సందర్భంలో ఆ పెండ్లి కుమారుని గురించి, పెండ్లి కుమార్తె గురించి సేవకులు చెప్పేటువంటి మాటలు ఈమె నీ ఎముక అని,
ఈమెను నీ కోసమే తయారు చేశాడని, ఈమెను నీ పక్కటెముకలోంచి తీశాడు అని చాలాసార్లు సందేశాలు వినుండొచ్చు. కానీ ఈ సమయంలో దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా నీ కుటుంబంలో దేవుడు మేలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా నీ కుటుంబాన్ని బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలా తీసుకొచ్చిన తర్వాత 23వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఆదాము ఎట్లనెను, ఆదాము మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తీసుకొచ్చి ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాముకు పరిచయం చేసిన తర్వాత ఆదాము గారి మాట్లాడుతున్నటువంటి మాట, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, దిస్ ఈజ్ మై బోన్ ఆఫ్ మై బోన్, ఫ్లాష్ ఆఫ్ మై ఫ్లాష్. ఇతను మాట్లాడుతూ ఉన్నాడు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరులలో నుండి తీయబడను గనుక నారి అని అనబడును. ఆదాము ఆ యొక్క అవ్వకి పేరు పెట్టడం చూస్తూ ఉన్నాం. ఈమె నారి అనబడును, ఈమె స్త్రీకి అతను పేరు పెట్టడం జరిగింది. ఎలా పేరు పెట్టాడు అంటే, నా ఎముకలో ఎముక, నౌ ఈజ్ బోన్ ఆఫ్ మై బోన్, ఫ్లాష్ ఆఫ్ మై ఫ్లాష్, నా మాంసములో మా మాంసము. ఎంత క్లోజ్గా ఉండేటువంటి వీళ్ళు, ఇంత ఆనందంతో ఉండేటువంటి వీళ్ళు, ఇంత ప్రేమతో ఉంటున్నారో మనం గమనించినట్లయితే, నా మాంసములో మాంసమా, నా ఎముకలో ఎముక. నిజంగా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వివాహము జరిగినటువంటి ఆ సందర్భంలో ఆ యొక్క పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఒకరి పట్ల ఒకరు ఎంత అనురాగాన్ని కలిగి ఉంటారంటే, ఎంత ప్రేమను కలిగి ఉంటారు అంటే, ఆదాము ఏ విధమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడో ఈ లోకములో కూడా అలాంటి ప్రేమను చూపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఏమంటున్నాడు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. అతను చెప్తా ఉన్నాడు ఆమె గురించి. నిజమే, పెళ్ళి సందర్భాల్లో మనం చూసినప్పుడు, వివాహ కార్యక్రమాల్లో చూసినప్పుడు ఆ యొక్క స్త్రీని గురించి, పెండ్లి కుమారుని గురించి ఇలాంటి మాటలు అక్కడ ఉన్నటువంటి వక్తలు మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు. నిజంగా ఆనాటి ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు కుటుంబాల్లో అలాంటి ప్రేమను కలిగి ఉన్నారా? ఈరోజు కుటుంబాల్లో అలాంటి ఆ మొదటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను కోల్పోయి మీ కుటుంబాల్లో ఎన్ని సంవత్సరాలు అయింది, ఆ ప్రేమను కోల్పోయి ఎన్ని రోజులైంది, ఆ ప్రేమ లేక, ఆ పిలుపు లేక, ఆ మాట లేక ఎన్ని సంవత్సరాలు అయింది మీ కుటుంబంలో. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము. ఎంత ప్రేమగా పిలిచినటువంటి వ్యక్తి, ఎంత ఆప్యాయత కనపరిచినటువంటి వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయము 12వ వచనము, అందుకు ఆదాము, నాతో నువ్వు ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. ఈ స్త్రీయే. అప్పుడు ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసమా, నా శరీరమా, నా ప్రాణమా అని మాట్లాడినటువంటి ఆదాము 3వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేసరికి ఈ స్త్రీయే, నారి అని పేరు పెట్టినటువంటి వ్యక్తి. ఈమె నాలో నుంచి తీయబడింది గనక ఈమెకి నారి అని పేరు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఆ పేరు మర్చిపోయాడు, ఆ ప్రేమ మర్చిపోయాడు, ఆ సహవాసాన్ని మర్చిపోయాడు. ఏమంటున్నాడు? ఈ స్త్రీయే అంటున్నాడు. ఎందుకంటే వారి కుటుంబంలోనికి, ఆ ఏదెను వనములోనికి, ఆ ప్యారడైజ్లోనికి వీళ్ళిద్దరూ సంతోషంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆనందంతో జీవిస్తూ ఉన్నప్పుడు వారి మధ్యకి సాతాను రావటాన్ని మనకు తెలిసిన విషయమే. వారి మధ్యకి వచ్చి ఈ యొక్క అవ్వను ప్రేరేపిస్తూ ఉంది, అవ్వతో మాట్లాడుతూ ఉంది, 1కి 2 సార్లు ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంది. ఇది నిజమని ఆమెతో మాట్లాడుతూ ఉంది. ఆ మాటలన్నిటినీ చూపించడం నా ఉద్దేశము కాదు, కానీ అవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ఎప్పుడైతే వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయో, ఎప్పుడైతే వీరి కుటుంబంలోనికి, వీరి తోటలోనికి, వీరి వనములోనికి అవ్వ ఆదాము కాకుండా ఇంకొక వ్యక్తికి స్థానము దొరికిందో, ఇంకొక వ్యక్తి మాట వారి కుటుంబంలో వినిపించిందో, వీరి కుటుంబము చిన్న భిన్నమైపోయింది. వీరి కుటుంబంలోనికి శోధన, వీరి కుటుంబంలోనికి వేదన రావటం మనం చూస్తూ ఉన్నాము. అంతకుముందు నారి అని పిలిచినటువంటి ఆదాము, నా మాంసములో మాంసమా, నా ఎముకలలో ఎముక అని పిలిచినటువంటి ఆదాము ఇప్పుడేమని పిలుస్తున్నాడు? ఈ స్త్రీయే
ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. ఇక్కడ ఆదామును అడుగుతా ఉన్నాడు, ఆదామా నువ్వెక్కడా? ఆ సాయంకాలపు పూట వచ్చి అడుగుతా ఉంటే ఆదాము చెప్తా ఉన్నాడు, నువ్వు నేను తినొద్దన్నటువంటి ఆ ఫలమును నువ్వు తిన్నావా అని అడుగుతా ఉంటే అంటున్నాడు, తిన్నానని చెప్పట్లేదు కానీ ఏం చెప్తున్నాడంటే అవ్వమ్మ మీద నింద మోపుతా ఉన్నాడు. అవును తిన్నాను, అది ఎలా తిన్నానంటే నీవిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని. నేను ఎలా తిన్నానంటే అంతటా నేను తినలేదు, నువ్వు నాకు ఇచ్చావు చూసావా స్త్రీని దేనికోసం ఇచ్చాడు? తనతో ఒంటరిగా ఉండటం మంచిది కాదని, ఒంటరిగా ఉండటము దేవుడు చూడలేక, ఆ ఒంటరితనమును దేవుడు చూడలేక ఆదామును జ్ఞాపకము చేసుకుని ఆదాము పట్ల ప్రేమ చూపించి ఆదాము పట్ల కృప చూపించినటువంటి దేవుడు ఆ యొక్క స్త్రీని సహవాసముగా ఇస్తే స్త్రీ ఆ యొక్క సాతానుకు లోబడిపోయింది. ఆ యొక్క కుటుంబంలో జరగరానిది జరిగింది, ఆ యొక్క తోటలో జరగకూడనిది జరిగింది. అయితే ఆదాము ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ నిందను ఆ స్త్రీ మీదకి నెట్టివేస్తూ ఉన్నాడు. ఆదికాండం 3:13 మనం చూసినప్పుడు, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అప్పుడు మళ్ళీ ఆ యొక్క స్త్రీ దగ్గరికి వచ్చాడు, అవ్వ దగ్గరికి వచ్చాడు దేవుడైనటువంటి యెహోవా. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అయ్యో నా తప్పు అయిపోయింది, నువ్వు తినకూడదని చెప్పావు కానీ నేను తినేసానని ఆ యొక్క తప్పును ఒప్పుకోలేదు. ఆ యొక్క సర్పం ఏం చేసిందంటే నన్ను మోసము చేసింది. అవును నేను మోసపోయాను, నేను తప్పు చేశాను, నేను పాపం చేశానని ఒప్పుకోవట్లేదు. ఆ సర్పము నన్ను మోసపుచ్చిందని ఈమె చెప్తా ఉంది. తద్వారా జరిగినది ఏమిటి? వారి కుటుంబములంటే భయంకరమైనటువంటి విషాదము. వారి మధ్య ఉండవలసినటువంటి ప్రేమ లేదు, వారి మధ్య ఉండవలసినటువంటి సహవాసము లేదు, వారి మధ్య ఉండవలసినటువంటి సంబంధాలు లేవు. కుటుంబం ఏమైపోయింది? చిన్న భిన్నమైపోయింది. అవును, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కుటుంబంలో జరగరానివి జరిగిపోయాయి నీకు తెలియకుండా, జరగకూడనివి జరిగిపోయాయి నీకు తెలియకుండా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే దేవుని సన్నిధికి వచ్చి, అవును ప్రభువా నా కుటుంబములో జరగరానిది జరిగింది, నా కుటుంబంలో సమస్య ఉంది, నా కుటుంబంలో రిలేషన్స్ సరిగ్గా లేవు, నా కుటుంబంలో సరైనటువంటి సంబంధాలు లేవు, బ్రతుకుతున్నాము కానీ సరైనటువంటి అవగాహన లేదు. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈ విధంగా బాధపడుతూ ఉన్నాయి, ఎన్నో కుటుంబాలు నలిగిపోతూ ఉన్నాయి, ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? అవ్వ ఆదాము కాకుండా ఇంకొక వ్యక్తి రావటం జరుగుతుంది, ఇంకొక పర్సన్ నీ కుటుంబంలోనికి వచ్చాడు. అది ఒక వ్యక్తి కావచ్చు, లేదా మాటలు కావచ్చు, లేదంటే ఏదన్నా వస్తువు కావచ్చు. మీ కుటుంబం సంతోషంగా లేదంటే, మీ కుటుంబము ఆనందంగా లేదంటే, ఆనాడు నా శరీరము నా ఎముక అన్నటువంటి ఆదాము ఇప్పుడేమన్నాడు? ఈ స్త్రీయే స్త్రీని కారణంగా చూపిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నావు? నువ్వు కుటుంబంలో ఉన్నావు కానీ, నీవు ఆ యొక్క 4 గోడల మధ్య ఉంటున్నావు కానీ కుటుంబంతో సంబంధం లేకుండా ఉంటున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆదికాండము 3:24 ఆ యొక్క అవ్వ ఆదామును దేవుడు ఆ యొక్క ఏదేను వనములోంచి నెట్టివేశాడు బయటికి. ఎందుకంటే వారు పాపము చేశారు కాబట్టి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడలేదు కాబట్టి, దేవుని సన్నిధిలో వారి పాపాలను ఒప్పుకోలేదు కాబట్టి, ఆ ఏదేను వనములోంచి, ఆ ప్యారడైజ్లో నుంచి వారిని బయటికి వెళ్ళగొట్టేస్తాడు. ఈరోజు నువ్వు ఆ కుటుంబంలో ఉంటున్నావు కానీ కుటుంబంతో సంబంధాలు లేవు. ఈరోజు ఆ కుటుంబంలో నీవు ఉన్నావు కానీ ఆ కుటుంబంలో నేను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ కుటుంబంలో నీవు ఉన్నావన్న పేరు మాత్రమే తప్ప ఏ సంతోషము నీ లేకుండా జీవిస్తూ ఉన్నవేమో. ఆదాము ఏ విధంగా తప్పు చేసి కప్పెట్టుకుంటున్నారో ఆ విధంగా కాకుండా జరిగినటువంటి తప్పులో నీ ప్రమేయం ఏదన్నా ఉందేమో దేవుని సన్నిధిలో ఒప్పుకో.
జరిగినటువంటి ఘోరమైనటువంటి విషయములో, జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి విషయములో నీ యొక్క ప్రమేయం లేకపోయినా అలా జరిగిందేమో, దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేకుండానే నా కుటుంబం ఇలాగ అయిపోయిందయ్యా, నా ప్రమేయం లేకుండానే నా భర్త ఇలా అయిపోయాడయ్యా, నా ప్రమేయం లేకుండానే నా భార్య ఇలా అయిపోయిందయ్యా. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు మళ్ళీ ఆ ఏదేను వనములో నీకు సహవాసాన్ని కలిగేలా చేస్తాడు. ఆ ఏదేను వనంలో మొదటి ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను మరలా నీకు ఇస్తాడు. ఆ మొదటి ప్రేమను నీకు ఇస్తాడు. ఆ మొదటి సహవాసమును నీకు ఇస్తాడు. అయ్యో, ఈరోజు నువ్వు కుటుంబంలో ఉంటున్నావు కానీ కుటుంబంతో సంబంధాలు లేవు. ఈరోజు ఆ కుటుంబంలో ఉంటున్నావు కానీ ఆ కుటుంబంలో నీవు పొందుకోవలసిన ప్రేమను పొందుకోలేకపోతున్నావు. ఆ కుటుంబంలో నీకు ఉండవలసిన సమాధానాన్ని, నీకు ఉండవలసిన రిలేషన్షిప్స్ సరిగ్గా లేవు. ఆ ఏదేను వనము లాంటి నీ కుటుంబము, ఏదేను వనము లాంటి కుటుంబము పాడైపోయింది. ఒకవేళ నీ హస్తము లేకుండానే, నీ ప్రమేయం లేకుండానే నీ భార్య బయట తిరుగుతూ ఉందేమో, నీ ప్రమేయం లేకుండానే నీ భర్త చెడు వ్యసనాలకు అలవాటైపోయాడేమో. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నా దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. ప్రభువా, నా కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకోవటానికి నాకు సహాయం చేయండి. నా ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోయింది ప్రభువా, నాకు తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవుని యందు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఆ మొదటి ప్రేమ నాకు కావాలి ప్రభువా. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసమును సంబోధించినటువంటి వ్యక్తి, అంత ప్రేమగా మాట్లాడినటువంటి వ్యక్తి, అంత ప్రేమ చూపించినటువంటి వ్యక్తి ఈరోజు స్త్రీ అని పలుకుతూ ఉన్నాడు. నా మీద నింద మోపుతూ ఉన్నాడు. ఒకప్పుడు నా దగ్గర నుంచి పొందుకున్న ప్రేమ ఈరోజు చేదుగా మారిపోయింది. ఒకప్పుడు నాతో ఉన్నటువంటి ఆ సహవాసము ఈరోజు ఇష్టం లేకుండా అయిపోయింది అని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, దేవుడే నా జీవితాన్ని ఎలా రాశాడు, దేవుడే నా జీవితాన్ని ఎలా చేశాడు అని దేవుని మీద నిందలేయకుండా దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే, దేవుని పాదాల చెంతకి నువ్వు రాగలిగితే, ఆ రోజు వివాహము జరిగిన తొలి దినాల్లో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సహవాసాన్ని దేవుడు మళ్ళీ మీకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏదో జరిగిపోయింది కుటుంబంలో, ఒక కలగా ఏదో జరిగిపోయింది. అయితే ఈరోజు ఆ కలను కలగా మరిచిపోవాలి అంటే ఆయన పాద సంధికి మనం రావాలి. ఆయన పాదాల చెంతకు మనం వచ్చి ప్రార్థించినట్లయితే, నేను మళ్ళీ ఆ కుటుంబంలో సంతోషంగా గడపాలని ఆశపడుతున్నాను, మళ్ళీ ఆ పోగొట్టుకున్న ప్రేమ, పోగొట్టుకున్న సహవాసాన్ని నేను పొందుకోవాలనుకుంటున్నాను, ఆ ఏదేను వనము లాంటి కుటుంబం మళ్ళీ నాకు కావాలి, ఆ ఏదేను వనము లాంటి కుటుంబము మా కుటుంబంగా ఉండాలి అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, మనం చేసినటువంటి తప్పిదాలు, మనం మాట్లాడినటువంటి మాటలు, అతను చెడు తిరుగుతున్నాడు, తిరిగి ఇంటికి వస్తున్నాడు. అయితే నువ్వు అతనితో ఎలా మాట్లాడుతూ ఉన్నావు, అతనితో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు, నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, నువ్వు నన్ను పట్టించుకోవు. నీకు ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళ ప్రేమ ఎక్కువైపోయింది. ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడి అతని మనస్సుని ఇంకా గాయపరుస్తున్నవేమో, అతని మనస్సుని ఇంకా బాధ పెడుతున్నవేమో, అతని మనస్సు ఇంకా బండలా అయిపోతుందేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. అటువంటి మాటలు నీ నోటి అంట రాకూడదు. దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవా నా భర్తను క్షమించు, దేవా నా భర్త మనస్సు మార్చు, నా భర్తను ఆ చెడు వ్యసనాల నుంచి విడిపించు అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు, నీ మాటను నువ్వు మార్చుకున్నప్పుడు దేవుడు అతనికి మారు మనస్సు కలిగేలా చేస్తాడు. ఒకవేళ నీ భార్య నిన్ను ప్రేమించట్లేదు, నీ భార్య నిన్ను పట్టించుకోవట్లేదు, ఆకర్షణకు లోనై నిన్ను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంటే కనుక దేవుని సందులో ప్రార్థించు. నాకు ఆ మొదటి ప్రేమ కావాలి, నాకు ఆ మొదటి సహవాసము కావాలి,
నా భార్య మనస్సు మార్చు, నా భార్యను క్షమించమని ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు ఎన్నో కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు మా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నా తలరాతింతే అని అదే భయంకరమైనటువంటి కుటుంబంలో భయంకరమైన శ్రమల మధ్య నా జీవితం అయిపోయింది అని నిరాశలో బ్రతుకుతూ ఉన్నవేమో. దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉంది. మళ్ళీ తిరిగి ఏదేని వనములోనికి నువ్వు రావాలి అంటే, ఆ మొదటి ప్రేమను పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో మనం కోల్పోయిన ప్రేమ కోసం ప్రార్థన చేయాలి. మనం కోల్పోయిన సహవాసం కోసం ప్రార్థన చేయాలి. నీ సమస్య ఇతరులకు చెప్పుకుంటే ఆ సమస్యలోంచి బయటికి రాలేవు, కానీ ఇతరులతో నీ సమస్యను పంచుకుంటే మరింత ఇతరులకు లోకువైపోతావు. దేవుని వాక్యమును బట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఆయన అన్యాయము చేయటానికి మనిషి కాదు, ఆయన అన్యాయం చేయటానికి నరుడు కాదు. దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే, నువ్వు నీ కుటుంబానికి భారంగా ఉండటం మంచిది కాదని నీకు ఒక తోడునిచ్చాడు. అయితే ఆ తోడులో, ఆ కుటుంబంలో వచ్చినటువంటి వేదన శోధనలు బట్టి నలిగిపోతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని పాదాల చెంతకు వచ్చినట్లయితే, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకున్నాడు. తండ్రి దగ్గరికి రావాలని ఆశపడ్డాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి రావాలని ఆశపడ్డాడో తడువు చేయకుండా, ఆలస్యము చేయకుండా తన ప్రయాణం చేస్తూ తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి తప్పు వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కుటుంబంలో, ఎవరు చేసిన తప్పిదాల వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయి కుటుంబంలో, ఎవరి ప్రవర్తన వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయి కుటుంబంలో, ఒకసారి వాటిని పక్కన పెట్టేసి నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది అని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, తిరిగి మనం యేసు వైపు చూసినట్లయితే, ఆ పరిస్థితుల వైపు కాకుండా నీవిచ్చినటువంటి ఈ కుటుంబంలో నేను ఇలాంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాను, ఒక్కసారి నన్ను దర్శించమని ప్రార్థించినట్లయితే, ఏదేను తోటలో ఉండవలసినటువంటి నేను, ఏదేను తోటలో సంతోషముగా ఆనందంతో నీతో కలిసి జీవించవలసినటువంటి నేను, అటు నా బంధువులతో చెప్పుకోలేక, అటు నా తోడబుట్టువులతో చెప్పుకోలేక, అటు నా కుటుంబ సభ్యులతో చెప్పుకోలేక, ఎవ్వరికి చెప్పుకోలేని సమస్యతో నలిగిపోతున్నావు, కుమిలిపోతున్నావు. ఈ సమయంలో దేవుని పాదాల చెంతకొచ్చి ప్రార్థించినట్లయితే నాకు మళ్ళీ ఆ ఏదేను తోట అనుభవంలోనికి నేను రావాలి, ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమను నేను పొందుకోవాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, తప్పిపోయిన కుమారుణ్ణి చేర్చుకున్నటువంటి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మళ్ళీ ఆ ఏదేను వనంలోనికి ఆయన చేరుస్తాడు. అచ్చి కృప దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం ఇట్టిన ఎంతమంది బిడ్డల కుటుంబాల్లో ప్రభువా తీరని వేదన, తీరని లోటు దేవా తండ్రి నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు ప్రభువా. ప్రతి బిడ్డను దర్శించమని అడుగుతా ఉన్నాను, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను, వారిని మళ్ళీ మొదటి ప్రేమలోనికి తీసుకురమ్మని అడుగుతా ఉన్నాను. దేవానికి వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. దేవాతని ప్రభు కుటుంబంలో దేవాతని సరైన భార్యాభర్తల మధ్య సరైన రిలేషన్షిప్ లేక, సరైన సంబంధాలు లేక, సరైన ప్రేమ లేక నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుతా ఉన్నాను ప్రభా. వారి కుటుంబాల్లో సంతోషం అనివ్వండి, వారి కుటుంబాల్లో తిరిగి మొదటి ప్రేమలోనికి, ఆయనకి ఏదేను వనంలోనికి మరలా తోడుకు రమ్మని అడుగుతా ఉన్నాను ప్రభా. ఎవరైతే ప్రభు ఇటు సమస్యలతో నలిగిపోతున్నారో బిడ్డలందరినీ మీరు దర్శించి నీ ప్రేమతో భార్యాభర్తల మనస్సులో మార్చి ప్రభువా, ఎలాంటి బానిస స్థితిలో ఉన్నప్పటికీ వారి సంఖ్యలను దేవాతని ప్రభు తెంచి ప్రభు వారి కుటుంబంలోనికి చేర్చి ప్రభు తండ్రి ఆ మొదటి ప్రేమలో మళ్ళీ ఉండటానికి, మొదటి సహవాసంలో మళ్ళీ ఉండటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.